చంద్రుడిపై నీరు ఉందా? ఉంటే ఎంతుంది? ఏ రూపంలో ఉంది? భవిష్యత్తులో మనిషి దాన్ని ఉపయోగించుకోగలడా? దశాబ్దాలుగా శాస్త్రవేత్తలను వెంటాడుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం కోసం చైనా మరో సంచలన ప్రయోగానికి సిద్ధమైంది. చంద్రుడి దక్షిణ ధ్రువంలో దాగి ఉన్న నీటి మంచును వెతికేందుకు చాంగి 7 మిషన్ను ప్రయోగించబోతోంది. ఇది కేవలం చంద్రుడిపైకి మరో రోబోను పంపే ప్రయోగం కాదు. భవిష్యత్తులో చంద్రుడిపైనే మానవ స్థావరాలు ఏర్పాటు చేసుకునే దిశగా చైనా వేస్తున్న కీలక అడుగు. అసలు చంద్రుడిపై నీటి కోసం ఇంత పెద్ద వేట ఎందుకు? చాంగి 7 ప్రత్యేకత ఏంటి? చంద్రుడిపై నీటి కోసం ప్రపంచ దేశాలు వేట కొనసాగిస్తూనే ఉన్నాయి. చంద్రుడి మీద ఎక్కడ చూసినా బూడిద రంగు నేలే కనిపిస్తూ ఉంటుంది. వాతావరణం లేదు, భూమిలా ప్రవహించే నదులు సరస్సులు లేవు. కానీ చంద్రుడి దక్షిణ ధ్రువం దగ్గర మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నం. అక్కడ కొన్ని భారీ బిలాలు అంటే క్రేటర్లలోని కొన్ని ప్రాంతాలకు బిలియన్ల సంవత్సరాలుగా సూర్యకాంతి తాకలేదు. సూర్యరశ్మి లేకపోవడంతో అక్కడి ఉష్ణోగ్రతలు అత్యంత తక్కువగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత -200 డిగ్రీల సెల్సియస్ కంటే మరింత దిగువకు పడిపోవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇలాంటి ప్రాంతాల్లో నీరు మంచు రూపంలో ఉండే అవకాశం ఉంది. అదే ఇప్పుడు చైనా లక్ష్యం. చంద్రుడిపై నీటి ఆనవాళ్లు ఉన్నాయన్న విషయం కొత్తది కాదు. అంతరిక్ష పరిశోధనల ద్వారా చంద్రుడి ధ్రువ ప్రాంతాల్లో నీటి మంచు ఉండే అవకాశం ఇప్పటికే నిర్ధారణ అయింది. కానీ శాస్త్రవేత్తల మెదళ్లను తులుస్తున్న ప్రశ్న ఏంటంటే, అక్కడ నీరు ఎంత ఉంది, ఎక్కడ ఉంది, మంచు ఏ లోతులో ఉంది, దాన్ని వెలికితీసి భవిష్యత్తులో ఉపయోగించుకోవచ్చా? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇంకా పూర్తిగా అందుబాటులో లేవు. చాంగి 7 మిషన్ ప్రధాన ఉద్దేశం ఇదే. ఇప్పటివరకు చంద్రుడిపైకి వెళ్లిన అనేక మిషన్లతో పోలిస్తే చాంగి 7 మరింత సంక్లిష్టమైనది. ఈ ఒక్క మిషన్లోనే ఆర్బిటర్, ల్యాండర్, రోవర్, హాపర్ అనే పలు రకాల అంతరిక్ష వాహనాలు ఉంటాయి. అంటే చంద్రుడి చుట్టూ తిరిగే వాహనం ఒకటి, చంద్రుడి ఉపరితలంపై దిగే ల్యాండర్ మరొకటి, చంద్రుడి నేలపై తిరుగుతూ పరిశోధనలు చేసే రోవర్ ఇంకొకటి. అంతేకాదు, ఎగురుతూ గుంతలు, లోతైన ప్రాంతాల్లోకి వెళ్లగలిగే ప్రత్యేక హాపర్ కూడా ఉంటుంది. ఇదే చాంగి 7లో అత్యంత కీలకమైన ఆసక్తికరమైన టెక్నాలజీ. సాధారణ రోవర్కు చంద్రుడి ఉపరితలంపై పెద్ద గుంత ఎదురైతే ముందుకు వెళ్లడం కష్టం. కానీ హాపర్ మాత్రం చిన్న చిన్న జంప్లతో ముందుకు కదలగలదు. అవసరమైతే లోతైన ప్రాంతాల్లోకి వెళ్లి పరిశోధనలు చేయగలదు. ముఖ్యంగా సూర్యకాంతి ఎప్పుడూ పడని క్రేటర్లలోకి వెళ్లి నీటి మంచు కోసం అన్వేషించడంలో ఈ హాపర్ కీలకంగా మారనుంది. చంద్రుడిపై నీరు దొరికితే అది కేవలం తాగడానికి ఉపయోగించే నీరు కాదు. నీటిని విడగొడితే హైడ్రోజన్, ఆక్సిజన్ లభిస్తాయి. ఈ రెండు భవిష్యత్తులో రాకెట్ ఇంధనంగా ఉపయోగపడే అవకాశం కూడా ఉంది. అంటే చంద్రుడిపైనే ఇంధనం తయారు చేసి అక్కడి నుంచి మరింత దూరంలోని అంతరిక్ష ప్రాంతాలకు ప్రయాణించే అవకాశాలు పెరుగుతాయి. అందుకే చంద్రుడిపై నీటి మంచు అనేది శాస్త్రవేత్తలకు కేవలం ఒక శాస్త్రీయ ఆవిష్కరణ మాత్రమే కాదు, భవిష్యత్ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థకు కీలక వనరు. చాంగి 7 మిషన్ ద్వారా నీరు, మంచు, ఖనిజాలు, ఇతర సహజ వనరులు ఎక్కడ ఉన్నాయి, ఎంత ఉన్నాయి, వాటిని ఎలా ఉపయోగించుకోవచ్చు అనే అంశాలపై చైనా పరిశోధనలు చేయనుంది. ఆ తర్వాత వచ్చే చాంగి 8 మిషన్ ద్వారా చంద్రుడి వనరులను అక్కడికక్కడే ఉపయోగించుకునే సాంకేతికతలపై మరింత ప్రయోగాలు చేయాలన్నది చైనా ప్రణాళిక. చంద్రుడిపైకి వెళ్లడం ఒకప్పుడు మానవాళికి అసాధ్యమైన కల. ఇప్పుడు అదే చంద్రుడిపై నీరు వెతుకుతున్నారు, వనరులు వెతుకుతున్నారు, స్థావరాల కోసం ప్రాంతాలు వెతుకుతున్నారు. చాంగి 7 మిషన్లో నీటి మంచు ఎంత ఉంది అన్న దానిపై లభించే సమాచారం భవిష్యత్ చంద్ర అన్వేషణలకు కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే 20వ శతాబ్దంలో మనిషి చంద్రుడిపై అడుగు పెట్టడం అతి పెద్ద సాంకేతిక సవాలైతే 21వ శతాబ్దంలో చంద్రుడిపైనే మనిషి ఎలా జీవించగలడు అనేదే అసలు సవాలు. ఆ సవాలుకు సమాధానం వెతికే అంతరిక్ష పోరులో చైనా మరో కీలక అడుగు వేస్తోంది.